హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ జషూస్ క్రియేషన్స్. ఇలాంటి వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఈ రోజు వీడియోలో ఒక సింపుల్ వర్క్ డిజైన్ని మీతో షేర్ చేస్తాను. తక్కువ టైంలో ఈజీగా వేసేయచ్చు. ఫస్ట్ ఇలా డిజైన్ వేసుకోవాలి. నేను ఇక్కడ డిజైన్ లైట్గా వేసానండి, ఎందుకంటే వైట్ క్లాత్ కదా, డిజైన్ ఎక్కువగా కనిపిస్తుంది. సో అందుకే వర్క్ ఫినిష్ అయిన తర్వాత లుక్ బాగా తెలుస్తుంది అనమాట. సో ఫస్ట్ ఇలా గోల్డ్ కలర్ రింగ్స్ తీసుకున్నాను. ఈ రింగ్ని నేను ఇప్పుడు వీడియోలో చూపిస్తున్నట్లు స్టిచ్ చేసుకోవాలి. దానికోసం మీరు ఏ కలర్ కాంబినేషన్ అయితే థ్రెడ్ తీసుకుంటున్నారో ఆ థ్రెడ్ తీసుకోవాలండి. నేను ఇక్కడ బ్లూ కలర్ తీసుకున్నాను. మీకు లైటింగ్లో ఇక్కడ కలర్ తెలియకపోవచ్చు, కానీ వర్క్ అంతా కంప్లీట్ అయిన తర్వాత మీకు లుక్ చూపిస్తాను, చాలా బాగుంటుంది. సో చూసారు కదా, ఇప్పుడు అదే రింగ్ లోపలికి 2 నాట్స్ వేసుకుని కింది వైపుకి తీసేసుకోవాలి. చూసారు కదా, ఇలా ఉంటుంది. ఇలా స్టిచ్ చేసేటప్పుడు కొంచెం స్లోగా చేసుకోవాలి, లేదంటే మరింత గట్టిగా నాట్ పడిపోతుంది. సో చూసారు కదా, ఇదంతా అయిపోయిన తర్వాత ఇక్కడ 2 లైన్స్కి నేను నార్మల్ స్టిచ్ చేస్తున్నాను. ఇక్కడ నేను రన్నింగ్ స్టిచ్ టైప్ చేస్తున్నాను అనమాట. ఫస్ట్ స్టార్టింగ్ నుంచి కొంచెం గ్యాప్ వదిలి కొంచెంగా స్టిచ్ చేసుకుంటూ రావాలి. ఇప్పుడు నేను చూపిస్తున్నాను చూడండి, ఇలా వస్తుంది. ఈ గ్యాప్ ఉంది కదా, ఈ గ్యాప్ నుంచి మళ్ళీ ముందు వైపుకి తీసుకువెళ్తున్నాను. చూసారా, ఇలాగనమాట. సేమ్ ఇలానే రివర్స్లో స్టిచ్ చేసుకుంటూ వెళ్ళాలి. ఇలానే ఈ చివరి నుంచి ఆ చివరి వరకు స్టిచ్ చేసుకోవాలండి. ఆ తర్వాత పక్కన ఉన్న లైన్ కూడా ఇలానే కుట్టు వేసుకోవాలి. నేను మొత్తం వేసి చూపిస్తాను. చూసారు కదా, నేను 2 లైన్లు స్టిచ్ చేశాను. ఇప్పుడు మరొక కలర్ థ్రెడ్ తీసుకున్నాను. ఈ థ్రెడ్తో మనం ముందుగా నాట్ వేసుకున్న ఈ గోల్డ్ రింగ్ చుట్టూ స్టిచ్ చేసుకోవాలండి. అది ఎలానో నేను స్టిచ్ చేసి చూపిస్తాను చూడండి. ఫస్ట్ ఇలా ఒకవైపు తీసుకుని ఈ థ్రెడ్ని ఒక 2 నాట్స్ వేసుకుని అదే ప్లేస్లో కింది వైపుకి తీసేసేయాలి. ఇది కూడా నాట్ స్టిచ్ చేయండి, కాకపోతే చూడ్డానికి నాట్ లాగా కాకుండా రింగ్ లాగా కనిపిస్తుందన్నమాట. చూసారు కదా, ఇలానే పక్కన కూడా సేమ్ అదే ప్రాసెస్ని కంటిన్యూ చేస్తున్నాను. 2 నాట్స్ వేస్తే సరిపోతుంది, మరి 3 వేస్తే పెద్దగా అనిపించేస్తుంది. మిడిల్లో ఉన్న నాట్ కంటే కూడా ఈ చుట్టూ వేస్తున్న స్టిచ్ అనేది కొంచెం చిన్నగా ఉండాలి, అప్పుడే లుక్ బాగుంటుంది. ఇలా నేను దీని చుట్టూ ఒక 5 నాట్స్ వేసానండి, డబల్ నాట్స్ వేసాను. ఇలా స్లోగా స్టిచ్ చేసుకున్నట్లయితే మనకు ఫినిషింగ్ అనేది చాలా బాగుంటుంది. కాకపోతే థ్రెడ్ ఎక్కడ నాట్ పడకుండా జాగ్రత్త పడాలన్నమాట. ఈ స్టిచ్చింగ్లో అదొక్కటే ప్రాబ్లం. థ్రెడ్ని ఎక్కువగా తీసుకోకండి, లెంత్ తక్కువగా తీసుకుంటే మీకు అస్సలు నాటు పడదు. చాలా ఈజీగా స్టిచ్ చేసేయచ్చు. చూసారు కదా, నేను మొత్తము 5 నాట్స్ వేశాను. సో సేమ్ ఇలానే చుట్టూ ఉన్న వాటికి కూడా స్టిచ్ చేసుకోవాలి. చూసారు కదా, ఆల్మోస్ట్ నేనైతే స్టిచ్ చేసానండి. ఇప్పటికే లుక్ చాలా బాగుంది కదా. సో నెక్స్ట్ వచ్చేసి ఈ థ్రెడ్ ఉంది కదా, అంటే మనం 2 లైన్స్ స్టిచ్ చేస్తున్నాం కదండి, ఆ 2 లైన్స్కి ఇంకొంచెం ఎక్స్ట్రా లుక్ కోసం ఈ కలర్ థ్రెడ్ను కూడా యాడ్ చేస్తున్నాను. సో దానికోసం మనం మిడిల్లో గ్యాప్ ఇస్తూ వచ్చాం కదా, అందులో నేను వీడియోలో చూపిస్తున్నట్లు నీడిల్ని వెనక వైపు నుంచి ఆపోజిట్కి తీస్తూ జిగ్జాగ్ టైపు స్టిచ్ చేసుకోవాలి. నేను చూపిస్తున్నాను చూడండి, ఒకటి ఇటువైపుకి మరొకటి అటువైపుకి వచ్చేలాగా స్టిచ్ చేసుకోవాలి. చూసారా, ఇలా వస్తుంది. సేమ్ ఇలానే ఎక్కడ గ్యాప్ వదలకుండా ఆ చివరి వరకు స్టిచ్ చేసుకోవాలి. నేను మీకు వేసి చూపిస్తాను. చూసారు కదండి, ఈ చివరి వరకు వేసేసాను. ఇప్పుడు ఈ చివర్లో మీకు కావాలంటే ఏదైనా స్టోన్ కానీ కుందన్ కానీ పెట్టుకోవచ్చు, కానీ నేను ఈ వర్క్ డిజైన్ అంతా కూడా ఎలాంటి స్టోన్స్ యూజ్ చేయకుండా ఓన్లీ థ్రెడ్తోనే వేస్తున్నాను కాబట్టి నేను ఇలానే స్టిచ్ చేస్తాను. ఇప్పుడు సూదిని నేను వీడియోలో చూపిస్తున్నట్లు పెట్టి ఆ థ్రెడ్ని పై వైపుకి కింది వైపుకి 2 టైమ్స్ రౌండ్ తిప్పాలన్నమాట. ఆ తర్వాత ఆ దారం పైకి రాకుండా అటువైపు ఇటువైపు ఒక చిన్న నాట్ వేసేసుకోవాలి. నాట్ వేసిన తర్వాత లుక్ అయితే ఇలా ఉంటుందండి. చూసారు కదా, ఇలా ఉంటుంది. సేమ్ ఇలానే ఇటువైపు కూడా స్టిచ్ చేసుకోవాలి. నేను మీకు వేసి చూపిస్తాను. ఫైనల్గా వర్క్ డిజైన్ అయితే కంప్లీట్ అయిపోయిందండి. ఈ 2 లైన్స్ వేసిన తర్వాత కొంచెం ఎక్స్ట్రా లుక్ కోసం నేను ఇలా లీవ్స్ డిజైన్ని అక్కడక్కడ స్టిచ్ చేశానండి. ఆ తర్వాత మీకు కావాలంటే అక్కడక్కడ కుందన్స్ కానీ బీడ్స్ కానీ స్టిచ్ చేసుకున్నట్లయితే ఎక్స్ట్రా లుక్ వస్తుందన్నమాట. ఈ డిజైన్ అయితే శారీస్కి చాలా అంటే చాలా బాగుంటుందండి. అలానే ప్లెయిన్ డ్రెస్సెస్ కూడా బాగుంటుంది. ఎవరైనా ట్రై చేయాలనుకుంటే ఒకసారి ట్రై చేయండి. మీకు ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.